వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం పేదల జీవితాలు మెరుగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నితిన్ గడ్కరీ వెంట టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. పోలాకి మండలం మబగంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో మొదటి విడతలో 7,000 రూపాయలు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. పోలాకి మండలంలో 8,651 మంది రైతులకు 6,95,92,000 రూపాయలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీలో సర్పంచ్ గూడపాటి కేశవరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు జుజ్జురి బాబ్జీ ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించగా ప్రజలంతా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు తుమ్మల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా తాడేపల్లి మండలంలో తాడేపల్లి పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వీధిలో మైకులతో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఎవరికైనా గంజాయి గురించి సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972, డిఎస్పీ నంబర్ 8688831349, తాడేపల్లి సిఐ నంబర్ 8688831361 లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 10 అడుగుల మేర 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో 2,70,640 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,76,461 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.20 అడుగులు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మందస మండలం విడిమి గ్రామంలో కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు ఆధ్వర్యంలో మందస పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షణకు గ్రామస్తుల భద్రతా భావం పెంచేందుకు పోలీస్ శాఖ పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతుందన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ శాఖకు సంప్రదించాలన్నారు. అత్యవసరమైతే 112కు డయల్ చేయాలన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. కాకినాడ క్రీడా మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, టాయిలెట్స్, లైటింగ్, పిఏ సిస్టమ్, సామాన్యాలు, స్టేజ్, భోజన వసతి సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 5వ తేదీ ఉదయం నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి బి కాలనీ సెంటర్ వద్ద భారీగా రేషన్ బియ్యాన్ని ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ నాయక్ స్వాధీనపరుచుకున్నారు. తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల రేషన్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేషన్ బియ్యాన్ని తరలించే వాహనం కొండపల్లికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తికి చెందినదని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం బస్తాలు నేరుగా తరలించడం గమనార్హం. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముందు చూపుతో 20 రోజుల ముందుగానే బ్రహ్మం సాగర్ వైపు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. బ్రహ్మం సాగర్ కి 20 రోజుల ముందుగానే నీళ్లు రావడంతో మైదుకూరు నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ లో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు తెలుపుతున్నారు. తుళ్లూరులోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో 8వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోన శశిధర్ ఐఏఎస్ మరియు గౌరవ అతిథిగా తిరునావుక్కరసు పళనియప్పన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ విజయాలను అందరికీ యాజమాన్యం వివరించారు.